జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ఓ ట్వీట్ ఏదైతే ఉందో వైరల్ అవుతుంది. ఈరోజు బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి ఎవరైతే మోక్షి బర్త్డే ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది నందమూరి అభిమానులకి. ఏంటంటే ఒక సూపర్ అప్డేట్ అవ్వచ్చు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు దీనికోసం. ఎందుకంటే బాలకృష్ణ గారి అబ్బాయి అంటే ఓ రేంజ్ లో ఉంటది. అంటే నార్మల్ గా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వస్తున్నప్పుడు ఎలా చేస్తాడు డాన్స్లు, ఎలా ఫైట్ చేస్తాడు, అసలు చిరంజీవి లాగా డాన్సులు చేస్తాడా ఏంటి, చిరంజీవి లాగా ఫైట్స్ చేయగలుగుతాడా ఏంటి అని కూడా చాలా అందరూ కూడా ఆతృతగా ఎదురు చూశారు. సేమ్ అంతకన్నా డబుల్ ఇప్పుడు ఎవరైతే నందమూరి ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో, ఆ తరుణం వచ్చేసింది. నిజంగా సింబా కుమ్మేశాడు, నార్మల్ గా లేడు, ఓ రేంజ్ లో ఉన్నాడు. నిజంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మోక్షజ్ఞ బర్త్డే, ఫస్ట్ మోక్షజ్ఞకి బర్త్డే విషయం చెప్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మోక్షజ్ఞ. ఎందుకంటే నీ ఎంట్రీ కోసం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏంటి నార్మల్ గా బాలకృష్ణ గారు అనగానే నందమూరి నటసింహం లైన్ అని చెప్పి పిలుచుకుంటారు. ఇప్పుడు సింబా తరంగేటం చేయబోతున్నాడు. దీని గురించి చాలా మంది నందమూరి అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు దీనికోసం. ఈరోజు మోక్ష్ బర్త్డే సందర్భంగా ఒక స్టిల్ అయితే రిలీజ్ అయిపోయింది తెరంగేటానికి సంబంధించిన. దాన్ని చూస్తే నిజంగా నిన్న ఒక ట్వీట్ పెట్టారు ప్రశాంత్ వర్మ, ఒకసారి చూద్దాం. నిన్న పెట్టిన ట్వీట్ ఇది. సింబా ఈజ్ కమింగ్ అని చెప్పి పెట్టాడు. యాష్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ 2 అని పెట్టారు. 10:36 AM టుమారో అని చెప్పి నేను ఒక ట్వీట్ చేసిన పరిస్థితి. దీంతోనే జనాలకు అర్థమైపోయింది సింబా వస్తాడు, దుమ్ము రేపుతాడు అని చెప్పి. ఎలా ఉంటాడు ఏంటి అనేది కూడా గత కొద్ది రోజులు మనం చూస్తే మోక్ష చాలా బ్యూటిఫుల్ పిక్స్ ఏదైతే ఉన్నాయో, హ్యాండ్సమ్ పిక్స్ కూడా అవి బయటకు వచ్చినాయి. చాలా బాగున్నాడు దాంట్లో అన్నట్టుగా. అంటే నార్మల్ గా కొంచెం లావుగా ఉన్నాడు అని చెప్పి అంతకుముందు మాట్లాడుకుంటున్న పరిస్థితి. బట్ రీసెంట్ గా చూస్తే మోక్ష ఎర్రగా కుమ్మేశాడు నిజంగా అని చెప్పి నిన్న ఇది ఇచ్చిన తర్వాత ఈ రోజు మోక్ష బర్త్డే సందర్భంగా ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. 500 కోట్ల రూపాయలతో ఒక భారీ చిత్రం రాబోతుంది. ఒక్కసారి ఆ పోస్టర్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇదే హ్యాపీ బర్త్డే నందమూరి మోక్షజ్ఞ అని చెప్పి ఇక్కడ కింద వచ్చేసే ప్రశాంత్ వర్మ, దాంతోపాటు సుధాకర్ చెరుకూరి, దాంతోపాటు తేజస్విని నందమూరి అని చెప్పి ఇక్కడ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. నిజంగా పోస్టర్ చూస్తే మాత్రం అదిరిపోయింది, సూపర్ గా కుమ్మేశాడు. బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నార్మల్ గా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఎక్కడైనా తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట కూడా బాలయ్య బాబుకి అభిమానులు ఉంటారు. బట్ వాళ్ళ అబ్బాయి ఎంట్రీ అంటే నిజంగా బాలయ్య లాగా డైలాగ్స్ చెప్తాడా, దుమ్ము రేపుతాడా అని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఏంటంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దీని ఓపెనింగ్స్ మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవటం ఖాయం. ఎందుకంటే బాలయ్య బాబు గారి అబ్బాయి కాబట్టి. కానీ చాలా బాగా నీట్ గా ఉన్నాడు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కొన్ని విషయాలు, దీనికి సంబంధించి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ లో రాబోతుంది. దగ్గరగా దీంట్లో 500 crores బడ్జెట్ ఉండబోతుందని చెప్తున్నారు. దాంతోపాటు సుధాకర్ చెరుకూరి, బాలయ్య బాబు గారి చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో తేజస్విని నందమూరి దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. నిజంగా చూసుకుంటే అందరికన్నా అన్నిటికన్నా బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే బాలయ్య బాబు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడని చెప్తున్నారు. బాలయ్య బాబు కనిపిస్తాడని చెప్తున్నారు. నిజంగా ఇటు పక్కన ఏంటి మోక్షి పక్కన నందమూరి బాలకృష్ణలు ఇద్దరు కలిపి ఏదైనా సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చేస్తే మాత్రం థియేటర్ బద్దలవటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. నిజంగా అంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్, ఎందుకంటే గత కొద్ది రోజులుగా మనం ఒక బాలయ్య బాబు 50 years అయిన సందర్భంగా కూడా బాలయ్య బాబు దానికి సంబంధించి ఆ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ రాలేదని కొంచెం అందరూ కూడా కొంచెం బాధలో ఉన్నారు. బట్ ఈ రోజు మాత్రం తమ్ముడు కోసం ట్వీట్ పెట్టాడు, అదిరిపోయింది. ఇంకా నందమూరి ఫ్యాన్స్ ఇంకా పండగ చేసుకుంటున్నారు. ఒక్కసారి ట్వీట్ చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ ఒకసారి చూస్తే, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా. మే ఆల్ ద divine forces along with Tatagaru shower the blessings upon you as you begin a new chapter in our life
అని చెప్పి హ్యాపీ బర్త్డే మోక్షు అని చెప్పి మోక్షగ్ని ట్యాగ్ చేసిన పరిస్థితి. నిజంగా తన కోసం అన్న ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తాడా లేదా ఏంటి అని చెప్పి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. బట్ ఇది మాత్రం ఊహించింది, అదిరిపోయింది. నిజంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూస్తే దీంతో పాటు కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి, అది కూడా ఒకసారి చూద్దాం. కళ్యాణ్ రామ్ నందమూరి, దాంతో పాటు చూసుకున్నట్టయితే కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశారు. దానికి సంబంధించి తాతగారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అని చెప్పి ట్వీట్ చేసిన పరిస్థితి. నిజంగా ఈ రెండు ఎవరైతే కళ్యాణ్ రామ్ దాంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కూడా మోక్షజ్ఞకి విషెస్ పెట్టడం, తాతగారు అంత ఎత్తుకు వెళ్ళాలని వాళ్ళు కోరుకోవడం చూస్తే బాలకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ఇష్టం అని కూడా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే బాబాయ్ అంటే చాలాసార్లు చెప్పిన పరిస్థితి. ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పారు, మా తాతగారు అన్న మా బాలబాబాయ్ అన్న నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. బట్ ఇప్పుడు కూడా ఆ ప్రేమ అలాగే ఆయన మీద అదే గౌరవం ఉంది. తమ్ముడికి ఆశీస్సులు, సో దాంతోపాటు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు పెట్టే ట్వీట్స్ ఏదైతే ఉన్నాయో నిజంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే రెండు ట్వీట్స్ తో పాటుగా చాలా మంది కూడా ఈ మోక్షజ్ఞకి విషెస్ తెలియజేస్తున్నారు. నిజంగా ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా దీనికి సంబంధించి కథ ఎలా ఉండబోతుందంటే ఇది ఒక పెద్ద సినిమాగా అయితే ఉండబోతుంది దీనికి సంబంధించి. ఎందుకంటే దీంట్లో బాలకృష్ణ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. నిజంగా వాళ్ళిద్దరికి కనిపించే ఆ క్షణం కోసం, ఎందుకంటే అంతకుముందు అంటే ఎన్టీ రామారావు గారు తాతమ్మ కళలో బాలకృష్ణ గారు ఒక చిన్న రోల్ చేశారు. అప్పుడు స్క్రీన్ మీద తండ్రి కొడుకుల్ని చూసినప్పుడు అంటే థియేటర్స్ లో నుంచి ఆ రెస్పాన్స్ మనం ఊహించలేని విధంగా ఉంటుంది. దాంతోపాటు కృష్ణ అండ్ మహేష్ బాబు గారు కూడా, సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబు గారు కూడా కలిసి కనిపించినప్పుడు కూడా రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి అండ్ రామ్ చరణ్, ఇలా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ వీళ్ళందరూ కూడా తెలుగు సినిమాకి వీళ్ళు ఇక్కడ రెండో తరం తెలుగు సినిమాలో వీళ్ళు 4 పిల్లర్స్ లాగా ఉన్నారు. దానికి సంబంధించి చిరంజీవి గారు అబ్బాయి వచ్చారు, దాంతోపాటు నాగార్జున గారి పిల్లలు కూడా వచ్చారు. బట్ బాలకృష్ణకి సంబంధించి బాలయ్య బాబు వాళ్ళ అబ్బాయి ఎంట్రీ ఎప్పుడు ఎలా ఉంటది అని కూడా చాలా మంది ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి ఒక స్టిల్ ఏంటి టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. నిజంగా అన్నిటికి సంబంధించి డాన్స్ అవ్వచ్చు, ఫైట్స్, డైలాగ్స్ సంబంధించి అన్నిటి కూడా దీనికి సంబంధించి అన్నిటి కూడా తర్ఫీదు పొందుతున్నాడు, రెడీగా ఉన్నాడని కూడా బాలకృష్ణ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. దాంతోపాటు ప్రశాంత్ వర్మ లాంటి ఒక బ్రిలియంట్ డైరెక్టర్ చేతిలో మోక్షజ్ఞ పడటంతో డెఫినెట్లీగా ఇది ఒక సూపర్ హిట్ సినిమా కాబోతుంది. ఎందుకంటే హనుమాన్ అని ఒక సినిమాని మనం చూసుకున్నట్టయితే తేజ సజ్జాని పాన్ ఇండియా హీరోని చేసి పనిచేసిన సినిమా. ఎందుకంటే అద్భుతంగా టేకింగ్ అవ్వచ్చు, దాంతోపాటు డైరెక్షన్, మ్యూజిక్ కానీ ఆ థీమ్ కూడా నిజంగా తేజ సజ్జాకి ఒక సూపర్ డూపర్ సినిమా చేసింది. అలాంటి ఆ నమ్మకంతోనే ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేతుల్లో మోక్షజ్ఞకి పెట్టారు. నిజంగా దీంట్లో ఏం ఉండబోతుంది, రీమేక్స్ ఏమైనా ఉండబోతున్నాయా, బాలకృష్ణకి సంబంధించి చాలా అప్డేట్ వస్తున్నాయి. బాలకృష్ణకి సంబంధించిన మూవీస్ నుంచి ఒక సాంగ్ కూడా వీళ్ళు రీమేక్ చేయబోతున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు. బాలయ్య బాబు దీంట్లో కనిపించబోతున్నారు అంటారు. ఇంకా ఎన్ని స్పెషల్స్ ఉంటాయి ఏంటి అనేది అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. ఫస్ట్ అయితే మోక్షజ్ఞకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మోక్ష అని చెప్దాం. తన యొక్క లైఫ్ ఈ సినిమా ప్రపంచంలో ఉజ్వలంగా వెలిగిపోవాలని కోరుకుందాం.